వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య మామయ్య వాళ్ళ యానివర్సరీ అండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అయితే ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్గా వెళ్తున్నా అనమాట. ఈవినింగ్ 6 అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి అత్తయ్య వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాం పిల్లలతో అని ప్లాన్ చేసిన. అయితే నేను వదినను కూడా రమ్మని ఉండే, వదిన కాల్ చేసి ఇద్దరం మాట్లాడుకొని ఇంకా వదిన కూడా వచ్చేసి ఉంటుంది. నేను వెళ్ళే వరకు వచ్చేసి ఉంటారు వదిన కూడా. సో వదిన రావడం కూడా సర్ప్రైజ్ అనమాట అత్తయ్య వాళ్ళకి. సో ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము. వెళ్ళి వాళ్ళ యానివర్సరీ అందరం సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాం. సో వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ మేము ఏం చేస్తాం, ఎట్లా సెలబ్రేట్ చేస్తాం అని. సో ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసిన అండి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 20 మినిట్సే అండి. సో ఇంకా నేను ఆటో బుక్ చేసుకొని ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయినాం అనమాట. క్లింకర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆటోలో, అయితే చాలా ఇష్టం తనకైతే. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. కిచెన్లో అత్తయ్య టేస్తున్నట్టుంది. ఇటు వెళ్దాం, డోర్ పెట్టి. ఇక్కడ మా అమ్మాయి ఉన్నట్టున్నాడు, చూద్దాము. సౌండ్ వస్తుంది. మా అమ్మాయి ఉన్నట్టున్నాడు ఇక్కడ, సౌండ్ వస్తుంది నాకు. వెళ్ళి చూద్దాము. ఫస్ట్ మెల్లిగా చూద్దాం ఎవరున్నారు అని. మా అమ్మాయి కనిపిస్తున్నారు కదా, మెల్లగా చూద్దాం మనం. మామయ్య హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడే మామయ్య. అమ్మ వాళ్ళు రాగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యిండ్రు. అసలు నేను వస్తాను అనుకోలేరు వాళ్ళు. అవునా? సరికి 5-6 అయింది. 6 o'clock వచ్చినాను. అవునా, చేద్దాం, మంచి చేద్దాం, మంచి సెలబ్రేషన్ చేద్దాం అమ్మ వాళ్ళకి. ఓకే. మామయ్య డాడీని అమ్మని అడగాలి, మీరేంటిది మ్యారేజ్ డే గురించి అడగండి, కనుక్కోవాలి. అడుగుదాం. అడుగుదాం. ఓ క్లింకీ, ఉదయ్ అడగాలి, అర్చనని అడగాలి. మ్యారేజ్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, ఎట్లా ఉంది మీకు లైఫ్? ఎన్నో మ్యారేజ్ అయింది మీకు? 48 years అంటే 48 కంప్లీటెడా? వచ్చినాయా? దిగిందా? ఓకే. 48 కంప్లీట్ అయ్యి 49లోకి వచ్చిరా? 47 కంప్లీట్ అయ్యి 48లోకి వచ్చింది. ఓకే. ఏమన్నా చెప్పాలనుకుంటారా ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటకి మీ అనుభవాలు ఏమన్నా? ఈ జనరేషన్ కి మంచి కలిసి ఉండాలి, ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి కదా మామయ్య, అట్లా అవ్వకుండా మంచిగా ఉండాలంటే మీ అనుభవం, ఈ 47 years అనుభవంతో మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ జనరేషన్ కి? మంచిగా ఉండాలి, కొట్లాడొద్దు, చేయొద్దు, కలిసిమెలిసి ఉండాలి. అంటే కొట్లాటలు అంటే అవుతుంటాయి కదా భార్య భర్తలకి, చిన్న చిన్న కలిసి అవుతుంటాయి. కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు సరిదిద్దుగా పోవాలి. అట్లా అంటున్నారా? ఓపిక లేక ఇప్పుడు డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారా? అంతేనా? సరిదిద్దుకపోవాలి, ఒకరికొకరు సరిదిద్దుకపోవాలి. అంతే. హ్యాపీ యానివర్సరీ మామయ్య. నువ్వు ఎప్పుడు వచ్చినావు సాయి? ఓకే. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నాకు ఎంత సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసినందుకు. ఉండాలి మంచి. చెప్పు ఉదయ్ కుమార్. పెళ్లి అర్థమైంది. పెళ్లి చేసుకుంటే కష్టాలా సుఖాలా, అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? నువ్వు మీ మమ్మీ డాడీని, మీ మమ్మీ డాడీ కొంచెం ఫ్రెష్ అవుతాడు. అమ్మ నువ్వు చెప్పు. నన్ను అడిగితే చేసుకోకుండా అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోకుండా మాటకి ఒకరి మాట విలువ ఇచ్చుకోవాలి. నాదే లేదు, ఇన్నేళ్ళ మీ అనుభవం ఏంటి మీ హస్బెండ్ గురించి? డ్రెస్ పచ్చి అవుతుంది. ఇప్పుడు మాకు ఒక సంస్కారము, మేము ఒక మంచి స్టేజ్లో ఉన్నాము అంటే దానికి డాడీ నువ్వే కారణము. మేము ఒక సంస్కారవంతులము, మేము ఒక మంచోళ్ళము, ఒక మంచి పేరు బయట ఒక మంచిగా ఉన్నారు అంటే మీరు మాకు నేర్పించిండ్రు. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి.
ఒకరి మాటకి ఒకరు విలువించుకోవాలి, ఒకరి ఇష్టాలను ఒకరు నెరవేర్చుకోవాలి. నవ్వుతున్నావా అమ్మ? చెప్పు నీ గురించి. అవన్నీ అపోజిట్ ఉన్నాయి, నేనేం చెప్పాలి? అపోజిట్ ఉంటాయి కానీ బాగుంది ఆపండి మామ. ఇంకా బాబు కూడా సడన్గా సర్ప్రైజ్ చేసినాడండి మామయ్యకి. అయితే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అనమాట, బాబు ఇంకా మామయ్య. వస్తూ పువ్వుల దండలు తెచ్చినుండే వాళ్ళతో వేయిస్తున్నారనమాట. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అండి, దండలు వేసుకోవడం అయితే. సో మామయ్య అయితే కొంచెం టెన్షన్ పడతా ఉన్నారు. సో మెల్లిగా వేస్తున్నారనమాట. ఇంకా దండలు మార్చుకోగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినామండి. మా ఆహాన్ అయితే చూడండి ఒకసారి, కేక్ అక్కడ పెట్టగానే తినేస్తూనే ఉన్నాడు అనమాట. అది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అండి, చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇంకా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. కేక్ చూస్తే అట్లనే ఇస్తాడు కానీ తినడు చెయ్యడు, కొంచెం తింటే ఎక్కువ మహా ఎక్కువ బిల్డప్ ఎక్కువ ఇస్తాడు అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే కేక్ కట్ చేసినారు. మాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే మ్యారేజ్ యానివర్సరీ అంటే పిల్లలు అందరు ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అయితే. ఇంకా వదిన కూడా వచ్చినందుకు ఈసారి చాలా హ్యాపీ అండి. అండ్ పసుపు బొట్టిస్తూ ఇంకా మా అమ్మాయికి వాళ్ళ అత్తయ్యకి శారీ తెచ్చినారనమాట. అంటే పూలు పండ్లు అంటారు కదా, సో అట్లా తెచ్చి ఇంక అందరం కేక్స్ తినబెట్టుకున్న తర్వాత, అది ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి చేతిలో పట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. సో అయినా సరే మనం వదలం కదా, ఎట్లా మెల్ట్ అయినా తినడమే. సో ఇంకా కేక్ అంతా తినిపించుకుని హ్యాపీగా కేక్ కటింగ్ అది అయిపోయింది. ఇంకా అప్పుడే అత్తయ్య కొంచెం ఎమోషనల్ అయినుండే, నాకు కూడా బాధ అయింది. పెళ్ళప్పుడు ఇద్దరే ఉన్నాము, ఇప్పుడు మనమరాలు అందరూ సంతోషం అవుతుంది నాకు. హ్యాపీ మ్యారేజ్ డే. అత్తయ్యని చూస్తూ మా అమ్మాయి కూడా ఎమోషనల్ అయిన ఉండే, నాకు మాట రాలేదు. ఎందుకంటే నేను అట్లా అత్తయ్యని చూడడం ఫస్ట్ టైం, నాకు కూడా కొంచెం బాధ అయింది. వాళ్ళకంటూ ఏ కోరికలు ఉండేయండి ఈ ఏజ్లో. అందరూ పిల్లలు మనోళ్ళు మనోరాళ్ళు కలిసి పండగలు కానీ ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న అకేషన్ ఉంటే కలిసి చేసుకోవాలనే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా మన బాధ్యతలు మనం చేసుకొని వాళ్ళని ఈ టైంలో మంచిగా చూసుకోవడమే అండి నాకు తెలిసిందైతే. ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత కుకింగ్లోకి అయితే వెళ్ళిపోయినాం. మళ్ళీ ఏడాకి వచ్చింది వదినా కుకింగ్, అన్నం అయింది. మ్యారేజ్ డే ప్రిపరేషన్స్, కుకింగ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇంట్లో. మామయ్య మా కోసం చెరుకు రసం, నాన్ వెజ్, చికెన్ అన్ని తెచ్చిండు, పార్టీ ఇస్తుండు మామయ్య. మేము చెరుకు రసం, మజ్జిగ ఇట్లాంటివి అవుతామని చెప్పి మాకు హెల్తీ హెల్తీ. మా మామయ్యకి అందరు హెల్త్ కాపాడడం చాలా బాధ్యత అనమాట. అందుకని మా హెల్త్ ఖరాబ్ కావద్దని ఇవి తెచ్చిండు, తాగుతున్నాం. ఇవాళ మా మామయ్య మా కోసం చికెన్ కీమా తెచ్చిండు, వదిన చికెన్ చేసింది, నేను కీమా చేస్తున్నా. సో అది ఈరోజు అట్లా. అది ఈరోజు నాన్ వెజ్ ఎందుకు తినాలి, వెజ్ ఎందుకు తినద్దు? వెజ్ అంటే రోజు తింటాం కదా, చిన్న చిన్న సెలబ్రేషన్స్ కి మనం తెలంగాణ వాళ్ళం నాన్ వెజ్ ముక్కలేంటి ముద్దలు కాబట్టి ప్రతి చిన్నదానికి నాన్ వెజ్ అనేది కంపల్సరీ. మన నలుగురం కలిసినా ఏ చిన్న అకేషన్ అయినా నాన్ వెజ్ లేకపోతే అది ఫంక్షన్ కాదు, అది ఒక సెలబ్రేషన్. మరి ఫంక్షన్ అంటే తెలంగాణలో సుక్క ముక్క అంటారు, ముక్క ఒకటే కదా, దాంతో పాటు సుక్క కూడా ఉండాలి. చెరుకు రసం తెచ్చిటే కదా కొబ్బరి బొండం. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసినామండి, అందరం కలిసి చేసినాం. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఒక విషయం చెప్తా అండి, ఎట్లాంటి ఫ్యామిలీలో అయినా చిన్న చిన్న ఇష్యూస్ అవుతూనే ఉంటాయి, అవి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అప్పటి మట్టుకే కట్ చేసి మళ్ళీ మాట్లాడుకోండి, మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండండి. మనం పెద్దవాళ్ళకి ఈ టైంలో ఇచ్చేదేం లేదు, కలిసి హ్యాపీగా మన బాధ్యతలు మనం చేసుకుంటేనే వాళ్ళని హ్యాపీగా చూసుకోవటమే. అత్తయ్య వాళ్ళ యానివర్సరీ అయితే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి, చాలా మంచిగా అనిపించింది. ఈరోజు అయితే మన బ్లాగ్ ఇది, మామయ్య కొంచెం బిజీ ఉన్నారు. సో అట్లా అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.